హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నాటుకోడి చికెన్ కర్రీ ఎలాగ చేసుకోవాలో చూసేద్దాం. దుబాయ్ నాటుకోడి చికెన్ చూసారా? ఇప్పుడైతే ఎలాగ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. కోడి అయితే కట్ చేసాము. చూసారా, కోడి కట్ చేసాము. చాలా బాగుంది నాటుకోడి ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు బయట కంట్రీస్లో కూడా నాటుకోళ్ళు దొరుకుతాయని. ప్రతి దిక్కులో ఉంటాయి నాటుకోడ్స్ అయితే. సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే కోడి అయితే కట్ చేశారు. మా కుకింగ్ దగ్గర కట్ చేయించాను. ఓ పక్క అయితే హాట్ వాటర్ బాయిల్ అవుతుంది. ఆ నీళ్ళల్లో అయితే వేడి నీళ్ళల్లో అద్దేస్తే కన్నా ఈజీగా వచ్చేస్తుంది అదంతాను, కోడి వీకులన్నీ. చూసారా, ఇక్కడైతే నీళ్ళు అయితే బాగా ఉడుకుతున్నాయి. ఈ నీళ్ళల్లో అద్దేసి తీస్తే కన్నా ఆ వీకులన్నీ బాగా వచ్చేస్తాయి, సింపుల్గా వచ్చేస్తాయి. ఇది ఫ్రెండ్స్, మీరందరూ ఎలాగ చేస్తారో చెప్పండి ఒకసారి. నేనైతే ఇలాగ మా నాయన చేస్తుంటే చూసాను. ఇదే మార్చి చేయమని చెప్పినాను మా కుకింగ్కి అయితే. చూసారా, ఈకలన్నీ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడే దుబాయ్లోనే మా కిచెన్కు వెనక పక్కలో అయితే కోళ్ళు ఒక 5-6 కోళ్ళు వేసాము. ఇప్పుడైతే ఆ వీకులన్నీ పీకేసి ఇప్పుడు స్టవ్ మీద కొంతసేపు అట్ట కాల్చినాం అనమాట. అట్లా కాలిస్తే మొత్తం సుండ్రకపోతాయి కదా, కాబట్టి కాల్చాము. ఇప్పుడైతే ఇంక కట్ చేస్తాము. చూసారా, కట్ చేస్తాను. మన ఇండియాలో మరి చిన్న చిన్న ముక్కలు లేకన్నా కొంచెం పెద్ద ముక్కలుగానే చేశాడు. మనకు కట్ చేసి తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర చేయించాను అనమాట. చూసారా, 1.5 కిలో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే క్లీన్ చేసి కట్ చేసి క్లీన్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టేసాము. చూడండి, మనకు బయట కంట్రీస్లో కూడా దొరుకుతాయి నాటుకోళ్ళు. ఎవరన్నా తినాలనుకుంటే ట్రై చేయండి, అమ్ముతారు బాగా. చూడండి, ఇప్పుడైతే మసాలాలన్నీ ఏమేమి వేసుకుందాం చూసేద్దాము. నేనైతే ఆనియను, టమాటా, గ్రీన్ చిల్లీ అన్నీ కట్ చేసుకునేదానికి రెడీ చేసి పెట్టినాను. ఇప్పుడైతే తిరగబాత పెట్టేద్దాము చికెన్ కర్రీకి. చూసారా, నేనైతే ఆయిల్ వేసాను. చెక్క, లవంగాలు, జీలకర్ర అవన్నీ వేస్తాను. చూసారా, మనకున్న వాటిల్లోనే ఎలాగ చేసుకోవాలా అనేది చూపిస్తాను నేను. మనకు బయట కంట్రీస్లో ఉండే వాళ్ళకి అన్నీ దొరకవు కాబట్టి మనకున్న వాటితోనే ఎలాగ చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నాను. మాకైతే చాలా మంది ఉన్నారు, క్లీన్ చేసే వాళ్ళు, డ్రైవర్లు అంతా చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఆనియన్స్ అన్నీ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు బయట కంట్రీస్లో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇట్లే ఉంటుంది. మన ఇండియాలో మరి చేసుకోవాలంటే కుదరదు, అందరూ చాలా మంది ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ అన్నీ వేసాను. చూసారా, పచ్చిమిరపకాయ కట్ చేసేసాను, ఆలు కూడా కట్ చేశాను. ఇప్పుడైతే ఆనియన్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది. గ్రీన్ చిల్లీ వేసేసాను. ఇవంతా ఫ్రై కానిచ్చి చికెన్ పీస్లు అయితే వేసేస్తాను. చూసారా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఇండియాలో మరి అన్ని మసాలాలు వేస్తేనే టేస్ట్ ఉంటుంది అనుకుంటారు. మన ఇండియాలో గసాలు అవన్నీ వేయకుండా కూడా, పచ్చి కొబ్బరి గసాలు వేయకుండా కూడా బాగా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి గసాలు పచ్చి కొబ్బరి వేయకుండా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. కొంతసేపు మూత పెట్టేద్దాము బాగా ఫ్రై కానీ. చూడండి, మనం మూత పెట్టిన తర్వాత కొంచెం తీసి అట్టు కలబెడతా ఉంటే కన్నా ఆ చికెన్లో వాటర్ ఉండదా లేదా అని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కొంచెం కారము, గరం మసాలా. ఇప్పుడైతే టమాటా వేసాను. అంతే ఫ్రెండ్స్, ఇంకేం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మసాలాలు మీరు ఎంత చికెన్ తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి కారం కొంచెంగానే వేస్తాను. ఇదైతే బ్లాక్ పెప్పరు.
జీలకర్ర పొడి అయితే వేసాను ఫ్రెండ్స్. జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ధనియాల పొడి, గరం మసాలా, కారం హాఫ్ స్పూను. ఇప్పుడైతే అంతా కలిదిప్పేద్దాము. ఆ కారము అంతా బాగా చికెన్కి పట్టేట్టుగా కొంతసేపు మూత పెట్టేద్దాము. చూసారా చాలా బాగా వచ్చింది కదా. నేనైతే ఒక ముక్క తీసుకుంటాను, టేస్ట్ ఎట్టుందో చూద్దామని చెప్పేసి. ఇప్పుడైతే వాటర్ అయితే వేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే వేసాను. ఇది నాటుకోడి కదా, బాగా ఉడకాలని చెప్పేసి కొంచెం ఎక్కువే వాటర్ వేసాను. ఇప్పుడు చూడండి, చికెన్ అంతా ఉడకనిచ్చి, కూర అంతా బాగా ఉడకనిచ్చి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఫ్రెండ్స్. మన కూర అయితే రెడీ అయిపోయింది. చూసారా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కూర అయితే నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చేయండి అందరం తిందాం. నేనైతే ముద్ద చేసుకున్నా, రాగి ముద్ద చేసుకున్నా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.